అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం అండి. నేను మొన్న కమ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అంటే కమాన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వీడియో చేశాను కదా. దానిలో చాలామంది స్టార్టప్ ఐడియాస్ అవన్నీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అంటే ఎక్కువ మంది స్టార్టప్ ఐడియాస్ ఇచ్చారు. కానీ నేను అడిగింది అక్కడ ప్రభుత్వానికి మనం ఎటువంటి సూచనలు ఇవ్వచ్చు, కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం ఏ విధమైన పాలసీలు పెడితే బాగుంటుంది అనేది అడిగితే అది కొద్దిమంది మాత్రమే అది ఇచ్చారు. కానీ అంటే క్వశ్చన్ బహుశా అర్థం కాలేదేమో. చాలామంది ఈ పరిశ్రమ బాగుంటుంది, ఈ అవకాశాలు బాగుంటాయి, ఈ పరిశ్రమ బాగుంటుంది అని చెప్పారనమాట. సరే, ఎనీవే అందులో ఒక మంచి ఐడియా, ఒక ఇంజనీరింగ్ కుర్రాడు మన సబ్స్క్రైబర్ ఒక మంచి ఐడియా ఇచ్చాడు. చాలా బాగుంది. కాకపోతే అది ఇంప్లిమెంట్ చేయడానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది అనిపించింది నాకు కూడా. సో నేను అతన్ని అప్రిషియేట్ చేశాను, అతనితో మాట్లాడాను. సో అంటే ఐడియా అతనిది, స్టార్టప్ ఐడియా అతనిది. అతను మొత్తం ఇంప్లిమెంటేషన్ అది చూసుకుంటాడు. దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు కావాలి. సో ఐడియా ఎవరైనా ఉంటే, చేసేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఉంటే ఆ ఐడియా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఐడియా నేను చెప్తాను, బాగుందన్నమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త స్టార్టప్ తీసుకురావచ్చు, బాగుంటుంది అది. సో అలా ఇన్వెస్ట్ చేయడానికి కొత్తగా ఈ స్టార్టప్లోకి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. నేను ఐడియా ఏంటనేది చెప్పి ఆ కుర్రాడికి కాంటాక్ట్ చేస్తాను. ఎవరైతే ఇచ్చారో అతన్ని కాంటాక్ట్ చేస్తాను. అంటే అలాగే ఒక ఎన్ఆర్ఐ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే, మేమందరం ఇన్వెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము, మాలో చాలామంది సిద్ధంగా ఉంటారు, కాకపోతే అక్కడ స్టార్టప్ ఐడియాస్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, మా దగ్గర ఐడియాలు ఉండవు, ఐడియాలు ఉన్నా మాకు టైం ఉండదు. సో దీన్ని కలిపేలాగా ప్రభుత్వం ఒక వయా మీడియా మధ్యంతర వేదిక ఏర్పాటు చేయాలని చెప్పారు. అది కూడా మంచి ఐడియా. సో దాని మీద కూడా నేను ఆల్రెడీ ఆ విధానాన్ని, ఆ మెసేజ్ని మినిస్టర్ గారికి పెట్టాను, సంబంధిత మినిస్టర్ గారికి పెట్టాను. అది పారిశ్రామిక పాలసీలో పెట్టడము, దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అది కూడా మంచి ఐడియానే. సో ఈలోగా ఒక స్టార్టప్ ఐడియా అయితే బాగుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇన్వెస్ట్ చేస్తామండి, మాకు ఐడియా చెప్పండి అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. నా నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి ఎవరైనా. నా నెంబర్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. నా నెంబర్ నేను రోజు ఇస్తున్నాను, సో అందరి దగ్గర ఉండే ఉంటుంది. లేకపోయినా కింద డిస్క్రిప్షన్కి మెయిల్ చేయండి, వివరాలు చెప్తాను. సరే, అది పక్కన పెడితే, గంటకో మోసం, పూటకో వేషం, కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాలు, బెదిరించి ప్రలోభపెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం, వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడీ, అవగాహన అప్రమత్తత్వమే నివారణ. అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారులా వ్యవహరిస్తారు. మీ వ్యవహారాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నమ్మిస్తారు. మోసగాళ్ళనే అనుమానమే కలగకుండా వ్యవహరిస్తారు. అదంతా నిజమని నమ్మారో ఉచ్చులో చిక్కుపోయినట్టే, మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్టే. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేస్తారు, కొన్ని వివరాలు చెబుతూ అవన్నీ మీవేనా అని ఆరా తీస్తారు. నిజంగానే బ్యాంకు సిబ్బంది కాల్ చేశారేమోనని నమ్మి వాళ్ళు అడిగినవన్నీ చెప్తే క్షణాల్లో మీ ఖాతాలో నగదంతా ఊడ్చేస్తారు. ఇలా సైబర్ క్రైమ్స్కి సంబంధించి, సైబర్ క్రైమ్ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియట్లా. కొత్త పొంతలు, కొత్త రకాలుగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. అందుకని అందరూ ఈ మ్యాటర్స్లో, మనీ మ్యాటర్స్లో, ఆన్లైన్ బ్యాంకింగ్ విషయాల్లో, కొన్ని ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కొత్త వాళ్ళని ఎవరు ఫోన్ చేసినా అనుమానించడం మంచిది. అది ఇచ్చారు. తర్వాత 23 జిల్లాల కొత్త ఎస్పీలు. నిన్న 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భారీ ఎత్తున జరిగాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు. అందులో జిల్లాల ఎస్పీలనే ఎక్కువ మందిని మార్చారు. ఒక 7గురికి పోస్టింగ్ ఇవ్వాల, డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయండి అని చెప్పారు. ఆ 7గురు కూడా ఎక్కువగా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళతో అంటకాగిన వాళ్ళే, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళే అనేది ఇదన్నమాట. అది అందరూ ఫాలో అయ్యారా, అందరికీ తెలుసు కదా. అది పక్కన పెడితే, ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలు, సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం, వాహనాల చోరీ, ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు 1,00,000 టన్నుల ఖనిజ విక్రయం,
దర్యాప్తు సంస్థను మేనేజ్ చేసి విచారణకు అడ్డంకులు, తుక్కుగా చేసి వాహనాల అమ్మకం, బయటపడుతున్న గత ప్రభుత్వ చీకటి కోణాలు. అది ఓబులాపురం గనుల్లో ఏం జరిగింది అనేది రాశారన్నమాట. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని వివాదాస్పద ఓబులాపురం గనుల్లో దొంగలు పడ్డారు. గతంలో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైకాపా ప్రభుత్వం అండతో దోచేశారు. ఏకంగా 1,00,000 టన్నుల ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అదండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓబులాపురం గనుల్లో సీజ్ చేసిన ఇనుప ఖనిజం వాహనాలు వాడేశారంట. సీజ్ చేసింది ప్రభుత్వానికి లెక్క చెప్పాలి కదా, దాన్ని వాడుకున్నారంట, అక్రమంగా అమ్మేశారంట. ఇదిగోండి, సిబిఐ సీజ్ చేసిన వాహనం ఇది. ఇప్పుడు ఓబులాపురం గనుల మీద కేసు తెలుసు కదా, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి. అది ఎప్పుడో 2011-12 నుంచి విచారణ దశలో ఉంది. ఆ విచారణ దశలో ఉన్న వాటిని, సీజ్ చేసిన వాటిని వీళ్ళు తుక్కుగా మార్చి అమ్మేశారు, కొన్ని వెహికల్స్. అలాగే ఇనుప ఖనిజాన్ని కూడా అమ్మేశారు, అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అది ఈనాడులో బ్యానర్ వార్తగా గట్టిగా రాశారు. 30 కోట్ల విలువైన ఖనిజం మాయం. అనంతపురం జిల్లా హీరేహాల్ మండలం ఓబులాపురం పరిధిలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే అభియోగంతో గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. 2011లో ఓబులాపురం పరిధిలోని 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసింది. సో అలా సీజ్ చేసిన ఖనిజాన్ని, 30 కోట్ల విలువైన ఖనిజాన్ని బయటకు అమ్ముకున్నారు వైసీపీ నాయకులు, స్థానిక వైసీపీ నాయకులు కొంతమంది. అది రాసుకొచ్చారనమాట. తర్వాత న్యాయ పోరాటంపై అలుపెరగని రఘురామ, కస్టడీలో చిత్రహింసలు పెట్టిన జగన్ బృందంపై ఫిర్యాదు, పోలీసు కేసు. ఏ అవకాశాన్ని వదులుకొని పోయినాం, 3 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే. రఘురామకృష్ణరాజు గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ప్రతి తప్పుని కూడా, చిన్న తప్పు పెద్ద తప్పు అది ఇదని లేదు, వైసీపీ అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని, ప్రతి లోపాన్ని, ప్రతి వ్యవహారాన్ని బయటపెట్టాడు ఆయన. ప్రతిరోజు బయటపెట్టాడు ఆయన. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద బయట పెడుతూనే ఉన్నాడు. అలాగే ప్రభుత్వం ఎక్కడ ఏ తప్పు చేసినా చట్టపరంగా న్యాయపరంగానూ వదిలిపెట్టాల. అలాగే తనకు జరిగిన అవమానాన్ని, తనకు జరిగిన చిత్రహింసలను కూడా న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దించాలి అని చూస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి పిటిషన్లు వేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తూ, మరోవైపు వైసీపీలో కొంతమంది నాయకులు, తప్పులు చేసిన, అక్రమాలు చేసిన నాయకుల మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పుడు తన కేసు, తనను చిత్రహింసలకు గురి చేసిన కేసును మళ్ళీ రీఓపెన్ చేయించారనమాట. సో అది మామూలు విషయం కాదు అది. సో అది ఈనాడులో చాలా డీటెయిల్డ్గా వేశారు. ఏ కేసు, రఘురామకృష్ణరాజు గారు ఏ కేసుల మీద మళ్ళీ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు అనేది. ఇదిగోండి, 2021 మే 16వ తేదీ నుంచి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఎన్ని కేసులు ఇచ్చారు, ఏం జరిగింది అనేది మొత్తం ఇచ్చారనమాట ఆ ఇన్సిడెంట్కి సంబంధించి. అలాగే కార్యకర్తలపై అక్రమ కేసులను తొలగిస్తాం, 6 నెలల్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పెండింగ్ బిల్లులకు మోక్షం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. ఈనాడుతో ముఖాముఖిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. సో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ ఒకటి ఈనాడులో వేశారనమాట. వైకాపా హయాంలో 3500 మంది మీద 1400 కేసులు పెట్టారంట. సో అది మేము గుర్తించాము, ఇంకా ఎవరిపైనైనా కేసులుంటే చెప్పండి. ఈ మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, tdpstateoffice@gmail.com అనే ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఆ మెయిల్ ఐడికి వివరాలు పంపించమని అడిగారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తల మీద కేసులుంటే ఈ మెయిల్ ఐడికి వివరాలు పంపించండి. ఈనాడు ముఖాముఖిలో తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనమాట. పార్టీకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తా. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్న అధినేత చంద్రబాబు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వారంలో 5 రోజులు నా నియోజకవర్గానికి కేటాయిస్తాను. శుక్ర శనివారాల్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరిని కలుస్తాను. ప్రతి నాయకుడు, కార్యకర్త అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలు, సమస్యలు వింటాను. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రతి మంత్రి వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య మెరుగైన అనుసంధానానికి ఇది దోహదం చేస్తోంది.
అని పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారనమాట. సో అదొకటి ఇంటర్వ్యూ ఒకటి హైలైట్ చేశారు ఈనాడులో. సో పల్లా శ్రీనివాసరావు గారు చాలా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు తెలుసు కార్యకర్తల కష్టాలేంటి, నాయకుల కష్టాలేంటి, వ్యవహారాలు ఏంటి మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి చాలా ప్రాక్టికల్ పొలిటీషియన్. ఆయన ప్రాక్టికల్గానే ఉంటారు, అందుబాటులో ఉంటారు, వింటారు, చెప్పినవి వింటారు అని నేను విన్నా. తర్వాత విశాఖ మెట్రో సరికొత్తగా ఎన్హెచ్ఏఐతో కలిసి ముందుకు వెళ్ళేలా ప్రణాళిక, ఆకృతుల్లో మార్పులు. విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ఇది ఒకటండి చాలా కీలకం, సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అమరావతి మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని అనిపించుకోకుండా ఇక్కడ అమరావతి అభివృద్ధితో పాటు అక్కడ విశాఖపట్నాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు ఆ విషయంలో స్పీడ్గా ఉండాలి, పనులు జరిగేలా చూడాలి. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఫైల్స్ కదలాలి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి. అలాగే మెట్రో రైలు. ఈ 4 అంశాలను కూడా ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. అమరావతిని కడుతున్నాం కదా, రాజధాని ఉంటుంది కదా అని ఫోకస్ అంతా ఇక్కడే పెడితే వైసీపీకి ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. ఇదిగో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారు, విశాఖపట్నాన్ని నిర్లక్ష్యం చేశారు అనిపించుకోవాల్సి వస్తుంది. సో అలా జరగకుండా ఉండాలంటే అమరావతిలో జరగాల్సిన పనులు జరుగుతాయి, రాజధాని కాబట్టి అభివృద్ధి జరుగుద్ది. దాంతోపాటు ప్యారలల్గా విశాఖపట్నంలో దేన్ని వదలకూడదు. ఈ 4 అంశాలు విశాఖపట్నానికి కీలకం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి, మెట్రో ఒకటి, రైల్వే జోన్ ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పర్మనెంట్గా ఆపేయడం. ఈ 4 అంశాలు జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. బ్యాలెన్స్గా అటు ఇటు బ్యాలెన్స్గా వెళ్తుంది. సరే అన్ని ప్రాంతాల మీద దృష్టి పెట్టారు, అటు అమరావతితో పాటు ఇటు విశాఖ మీద కూడా దృష్టి పెట్టారు అనిపించుకుంటారనమాట. ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం. విపక్ష కూటమికి 10, భాజపాకు 2, ఇండిపెండెంట్ 1. మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే అందులో బీజేపీ 2 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 4, తృణమూల్ కాంగ్రెస్ 4, తర్వాత ఇండిపెండెంట్ 1, ఇతరులు ఇంకో 2 గెలిచారనమాట. సో బీజేపీ 2 గెలిచింది. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఆల్రెడీ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో అయోధ్య ప్రాంతం ఉన్న లోక్సభ స్థానాన్ని బీజేపీ ఓడిపోయింది కదా, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే బీజేపీ నమ్ముకున్న హిందూ సెంటిమెంట్ని భక్తులు కూడా హర్షించట్లా. ఆ పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ వాటర్లు బీజేపీని నమ్మట్లా. కానీ ఎందుకో గుడ్డిగా చాలామంది నమ్ముతున్నారు. నిన్న మొన్న ఒక ఆయన బీజేపీ తరపున వకాలతో పుచ్చుకొని నాకు ఫోన్ చేసి వాదిస్తున్నాడు. నాకు ఫోన్ చేసి వాదించేంత టైం ఎక్కడ ఉంటుంది? నేను ఫోన్ ఆన్సర్ చేయడానికే ఇబ్బంది పడుతున్నా. రోజుకి నాకు మిస్డ్ కాళ్ళు చూస్తే రోజుకు ఒక 1500 మంది ఫోన్లు వస్తున్నాయి. అందులో నా మూడ్ని బట్టి టైంని బట్టి 1-2 ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి. చేసినవి ఇంకా వాదనలు మొదలెడుతున్నారు. ఇంకా వాదించేంత ఓపిక ఉంటుందంటారా? మ్యాక్సిమం సహనంగా చెప్తున్నాను. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం కసురుకుంటున్నా. దాంతో హర్ట్ అవుతున్నారు చాలామంది. ఇదిగో ఈడు ఎలాంటోడు, ఈడు ఎలాంటోడు అని. నేను ఎలాంటోడిని కాదు, కాకపోతే నాకు టైం అన్నమాట ఇంపార్టెంట్. అభివృద్ధికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో అభివృద్ధి కంట స్పీడ్ బ్రేకర్లనే ఉండవంట, నాన్ స్టాప్గా అభివృద్ధి జరుగుతూనే ఉంటుందంట. విజయవాడ గుంటూరు నగరాల మధ్య 16వ జంబర్ జాతీయ రహదారి పక్కన కొలనకొండ వద్ద 150 కోట్లతో హరే కృష్ణ మూమెంట్ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారంటండి. ఇది ప్రాజెక్టు నమూనా ఇలా ఉంటుందంట. ఇదేదో బాగుంది, ఆధ్యాత్మిక శోభ ఉన్నట్టుంది. విరాళాలతో నిర్మిస్తున్నారు, మంచిది. తర్వాత వైకాపా కబ్జాదారుల నుంచి రక్షించండి, బాబు కాలేయ మార్పిడికి సహకరించండి, పాప ఇంజక్షన్కు 16 కోట్లు అవుతుంది, సాయం చేయండి. సీఎం చంద్రబాబుకు బాధితుల వినతులు. తెదేపా కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్కు పోటెత్తిన జనం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సమస్యలను విన్నవించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వారితో తెదేపా కార్యాలయం శనివారం కిక్కిరిసింది. తెల్లవారుజామున 4 గంటలకే చాలామంది బాధితులు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరి సమస్యల్ని శ్రద్ధగా విన్న సీఎం అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సో వారిని అలాగే కొంతమంది మంత్రులను కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. చాలా చోట్ల నిన్న అంటే శనివారం కావడంతో కొంతమంది మంత్రులు
ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ అందుబాటులో ఉండమని చెప్పారు. నెక్స్ట్ సాటర్డే నుంచి కూడా మ్యాక్సిమం మంత్రులందరూ అందుబాటులో ఉండండి, ఎందుకంటే ఎవరి శాఖకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయో తెలియదు కదా అని చెప్పారు చంద్రబాబు గారు. సో ఇది అయిపోయిన తర్వాత ఆయన ముంబై వెళ్ళారు వాళ్ళ అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, అనంత అంబానీ పెళ్ళికి. తర్వాత అక్రమ కేసుల్లోంచి చట్ట ప్రకారం విముక్తి కలిగిద్దాం. వైకాపా ఎజెండా అరాచకం అయితే మనది అభివృద్ధి సుపరిపాలన. మరో 10-15 ఏళ్ళు తెదేపా అధికారంలో ఉండేలా పనిచేయాలి. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు. మనది అభివృద్ధి సుపరిపాలన, వైకాపా ఎజెండా అరాచకం. నాకు ఇక్కడ ఒక చిన్న డౌటు. నిన్న ఆళ్లగడ్డలో జరిగిన ఘటన మేబీ అందరూ చూసే ఉంటారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యకర్త, అంటే భూమా కిషోర్ రెడ్డి గారు అనుచరుడిని, భూమా కిషోర్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యాడు కదా, అతని దగ్గర పనిచేసే వ్యక్తిని, అతని అనుచరుడిని అఖిలప్రియ గారి వాళ్ళ వర్గం వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేసి కొట్టారు. ఆ వీడియో ఒకటి బయటకు వచ్చి అసలు ఎలా ఉందంటే, అతన్ని కారులో తీసుకెళ్తూ కారులో కొడుతూ జై అఖిలమ్మ అను, జై భార్గవన్న అను, జై అఖిలమ్మ అను, జై భార్గవన్న అను అని అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. తప్పు కదండి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అధికారంలో ఉన్నా సరే ఇటువంటి విషయాలు చెడ్డ పేరే కదా, ఇటువంటివి చెత్త పనులే కదా. మరి చంద్రబాబు గారేమో మనం అభివృద్ధి సుపరిపాలన అంటున్నారు, వైసీపీ వాళ్ళు అరాచకం చేస్తారు, మనం అరాచకం చెయ్యమని చంద్రబాబు గారు చెప్తున్నారు. అక్కడ చూస్తే ఆ వీడియో చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చివరికి అయితే ఒకటి, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఇంక్లూడింగ్ భార్గవ్ గారితో సహా కీలకమైన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. సో అక్కడ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. మరీ అభివృద్ధి ఏంటిది పర్మనెంట్ కాదు అధికారం అనేది, 5 ఏళ్ళే. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు తీర్పు ఇవ్వాల్సిందే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిది. శిలాఫలకాలపై జగన్ చిత్రాలు తొలగించాలి, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో పేదలపై అక్కసు, ఒక్క నిమిషం కింద చూడు, రెడీ అయ్యారేమో, కిందకి వెళ్ళి రెడీ అయ్యారేమో చూడు, తాళం అడుగు. వస్తా నేను 10 నిమిషాలు. సారీ, చిన్న ఇంటరప్షన్, చిన్న డిస్టర్బెన్సు. పేదలపై అక్కసు, అసైన్డ్ భూములకు హక్కులపై ఈనాడు వక్రభాష్యం. దళిత పేద రైతులకు యాజమాన్య హక్కులు ఇవ్వడం తప్ప, దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు, వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక్కడ ఒక చిన్న అభ్యంతరం. అక్కడ విషయం ఏంటంటే, అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు, పూర్తి హక్కులు ఉంటాయి లబ్ధిదారులకు అని వైసీపీ ఒక చట్టం చేసింది. ఆ చట్టం తప్పు కాదు, కాకపోవచ్చు కాక వీళ్ళ భాషలో. కానీ ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది రైతుల దగ్గర భూములు కొనుగోలు చేశారు వైసీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులు, అది చెప్పండి. అది రాయలేదు. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నాకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, నాకు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది, నేను దాన్ని రూల్ ప్రకారం అయితే నేను అమ్మకూడదు, ఎవరికీ అమ్మకూడదు, ఎదుటి వ్యక్తి ఎవరో నా దగ్గర కొనకూడదు, కొంటే చట్ట ప్రకారం నేరం. సో చట్టం ఏం చేసింది వైసీపీ, అమ్ముకోవచ్చు, ఇడిగో వీడికి భూమి ఇచ్చింది ప్రభుత్వం, వీడి అసైన్మెంట్ లబ్ధిదారు, సో వీడు అమ్ముకోవచ్చు, ఈడిష్టం, పూర్తి హక్కు ఈడిదే అని నాకు హక్కులు ఇస్తూ ప్రభుత్వం చట్టం చేసింది, గత ప్రభుత్వం. సో ఓకే, మంచిదే, నాకు మంచి చేసింది, నేను అమ్ముకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారు వైసీపీ నాయకులు, నన్ను బెదిరించి, అరే మా ప్రభుత్వం చట్టం చేసింది, యాక్చువల్ నువ్వు అమ్ముకోలేవు, కానీ నువ్వు అమ్ముకునేలా మా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది, ప్రభుత్వం ఫ్రీగా భూమి ఇచ్చింది, ఇంకో ప్రభుత్వం దాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పింది, సో మరి అమ్మాయి మాకే అమ్మాయి అని బెదిరించారు. లేదు నేను మీకెందుకు అమ్ముతాను, మార్కెట్ రేట్ 30 లక్షలు ఉంది, నాకు 30 లక్షలు ఎవరు ఇస్తే వాళ్ళకే అమ్ముతాను అని నేను చెప్పాను. అప్పుడు ఉన్నతాధికారుల ద్వారా ఫోన్లు చేయించి బెదిరించి ఆ 30 లక్షలది కాస్త 10 లక్షలకో 15 లక్షలకో బలవంతంగా రాయించుకున్నారు. ఇది జరిగింది. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా భూములు లాక్కున్నారు, అసైన్మెంట్ లబ్ధిదారుల దగ్గర కొనుక్కున్నారు. ఇక్కడ నేనేం ఆలోచిస్తా, అరే ఫ్రీ భూమి రా నాయన, 10 లక్షలకో 15 లక్షలకో ఇచ్చేస్తే బెటర్ కదరా, వాళ్ళ నుంచి నాకు తలనొప్పి వదిలిపోద్ది, వాళ్ళు మళ్ళీ నన్ను బెదిరిస్తారు, ఇబ్బంది పడతారు, ఇవన్నీ నేను పడలేను, సరే ఫ్రీగానే వచ్చిందిగా ఇచ్చేద్దాంలే 10 లక్షలకో 15 లక్షలకో అని ఇచ్చేసా. అర్థమైంది కదా. అది అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు హక్కులు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని వైసీపీ నాయకులు కొంతమంది, ఐఏఎస్ అధికారులు కొంతమంది అలా వాడుకున్నారు గత ప్రభుత్వ హయాంలో.
అది సో ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేయడం, ఆ ఉద్దేశం ఈనాడు తప్పుపట్టింది, ఈ ప్రభుత్వం తప్పుపడుతుంది. వీళ్ళేమో దాన్ని ఇలా రాస్తున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు లబ్ధి. తమ భూములపై హక్కులు వచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ? ఇదిగో, తమ భూములపై హక్కులు వచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ? మంచి ధర రావడంతో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇతర అవసరాల కోసం విక్రయిస్తే తప్పేంటి? ఇది ఒక సాకు. పిల్లల పెళ్ళిళ్ళు, చదువుల కోసం విక్రయించారని సాకు. సరే రాశారు కదా. ఈ చట్టం వచ్చాక ఎంతమంది అమ్మారు, అమ్మిన లబ్ధిదారు పేరు, కొన్న వాళ్ళ పేర్లు రాయమని చెప్పండి సాక్షులు. అట్లీస్ట్ ఒక ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్లో పోనీ రాయడానికి అది పేజీ సరిపోదు, వీళ్ళ ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టమని చెప్పండి. అమ్మినవాడు, వాడి దగ్గర నుంచి భూమి కొన్నవాడు పేర్లు సర్వే నెంబర్తో సహా పెట్టమని చెప్పండి. అందులో వైసీపీ వాళ్ళే 90% మంది ఉంటారు కొనేవాళ్ళలో. అది జరిగిన తప్పు, అది జరిగిన అక్రమం, అది జరిగిన అరాచకం. ఆ చట్టం పేరు చెప్పుకొని భారీగా భూములు కొన్నారు డబ్బులున్న పెత్తందారులు అందరూ కూడా. అది రాశారు ఈనాడులో నిన్న. సో ఆ విషయాన్ని వీళ్ళు పక్కన పెట్టి చదువుల కోసం అమ్ముకుంటే తప్ప, పెళ్ళిళ్ళ కోసం అమ్ముకుంటే తప్ప, అలా అమ్ముకుంటే తప్పు లేదు. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకి బలవంతంగా కొనుక్కుంటేనే తప్పు. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, అధికారులు లబ్ధి పొందితేనే తప్పు. అదే జరిగిందనమాట. అది రాశారు. తల్లికి వందనంపై దొంగాట నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం దుష్ప్రచారం. ఎవరికి దుష్ప్రచారమో, తల్లికి వందనం విషయంలో దొంగాట ఏంటో చెప్తారుగా, ఆ పథకం అమలయ్యాక చెప్తారుగా, ముందే ఎందుకు మీకు? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు. గత ప్రభుత్వంలో సీఎం జగన్ విప్లవాత్మక చర్యలే ఎందుకు నిదర్శనం. అదండి, ఇంత సుపరిపాలన అందిస్తే 11 ఎందుకు వచ్చాయో మరి. అంత సుపరిపాలన అందిస్తే 11 సుపరిపాలన అంట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు అంట. మనకు మనమే భజన చేసుకోవాలి. మన పార్టీ, మన పత్రిక రెండింటికి యజమాని ఒకరే కాబట్టి భజన చేయాలి, లేకపోతే డబ్బులు రావు, పేమెంట్లు రావు. పలు రంగాల్లో ముందు వరుసలో రాష్ట్రం. 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టీకరణ. మాతా శిశు మరణాలు భారీగా తగ్గుదల. 15.60 నుంచి 6.06కు తగ్గిన పేదరికం. విద్యలో పెరిగిన నాణ్యత. ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో పెరిగిన ఎన్రోల్మెంట్. ఆసుపత్రిలోని కాల్పులు 99.98%. ఆరోగ్యశ్రీతో 4/3 పైగా కుటుంబాలకు ఆరోగ్య ధీమా. అది రాశారు. ఇంత జరిగితే ఎందుకు ఓడిపోయామో మరి దారుణంగా. టీడీపీ నేత గంజాయి సాగు. మామిడి తోటలో గొట్టుగా పెంపకం. అజ్ఞాత వ్యక్తి సమాచారంతో రంగంలోకి 21,000 విలువైన గంజాయి మొక్కల స్వాధీనం. ఇదండి, గంజాయి సాగు చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలండి. మొత్తం ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరెవరైతే గంజాయి సాగు చేస్తారో, ఏజెన్సీ ప్రాంతం ఉంది కదా, విశాఖ, పాడేరు, చింతపల్లి, అరకు, ఆ ఏరియాలు ఉన్నాయి కదా, అక్కడ గంజాయి సాగు చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. ఆ సాగు మొత్తం ధ్వంసం చేసేయాలి. అప్పుడు గంజాయి మూలాల నుంచి ఆగిపోద్ది. గంజాయి సాగు ఎందుకంటే దేశ విదేశాలకు ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచే గంజాయి సప్లై అవుతుంది, అక్కడ పండించిందే సప్లై అవుతుంది. సో అక్కడ పంట తీసేస్తే బెటర్ అనమాట. భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు రాశారు. తర్వాత చంద్రబాబు సర్కారుపై ఉపాధ్యాయుల ఆగ్రహ జ్వాలంట. మాట తప్పడంపై మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. గెజిట్ ప్రతుల దహనం. కర్నూలులో జీపీఎస్ గెజిట్ పత్రాలను తగలబెడుతున్న యూటీఎఫ్ నాయకులు. నాకు తెలిసి చంద్రబాబు గారేమీ సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదుగా. కూటమి ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందంటారా సిపిఎస్ విషయంలో? ఏదో స్టడీ చేస్తాం, అధ్యయనం చేస్తామని చెప్పారు. సిపిఎస్ తీసుకొచ్చే విషయంలో అధ్యయనం చేస్తాము, ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని మేము పరిశీలిస్తాము, అధ్యయనం చేస్తామని చెప్పినట్టు నాకు గుర్తు. సో అది నిన్న ఉపాధ్యాయులంటే ఆగ్రహ జ్వాలంట, అది రాశారు. తర్వాత ఇండియా కూటమి జోరు. మోదీ ప్రభుత్వం హ్యాక్ చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన ఫోన్ను హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. జరుగుద్దమ్మా, హ్యాకింగ్లు జరుగుతాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి హ్యాకింగు రాజ్యాంగం ఇచ్చిన రైట్లా ఫీల్ అయిపోతున్నారు అందరూ కూడా. అన్ని పార్టీలు అంతే. తెలంగాణలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అంతే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంతే, కేంద్రంలో బీజేపీ అంతే. అధికారంలో ఉంటే ప్రత్యర్థుల ఫోన్లు హ్యాక్ చేయొచ్చు, అదొక అధికారం అనేటట్టు ఫీల్ అయిపోతున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అవే చేస్తున్నాయి. పేదలపై అక్కసు, అసైన్ భూములపై ఈనాడు వక్ర భాష్యం అని రాసుకొచ్చారు. సరే అయిపోయినాయిలే. సాక్షిలో ఆంధ్రజ్యోతి చూస్తే అరాచక ఐపీఎస్లకు షాక్. 9 మందిని పక్కన పెట్టిన ప్రభుత్వం. సమర్థత, నిష్పాక్షికతకు పెద్దపేట. యువ అధికారులకు కీలక జిల్లాలు.
జిఆర్ రాధిక గారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్నారు, ప్రస్తుతం వెయిటింగ్. మేరీ ప్రశాంతి గారు ఏలూరు ఎస్పీగా ఉన్నారు, ప్రస్తుతం వెయిటింగ్. బిందు మాధవ్ గారు అంతకుముందు పల్నాడు ఎస్పీగా పనిచేశారు, ఆ తర్వాత వెయిటింగ్కి వెళ్ళిపోయారు, ప్రస్తుతం కర్నూలు పోస్టింగ్ ఇచ్చారు. సుబ్బరాయుడు గారు తెలంగాణ నుంచి తిరుపతి ఎస్పీగా వచ్చారనమాట. సో 23 జిల్లాల్లో కొత్త ఎస్పీలకు పోస్టింగు. తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడు, గతంలో బాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వ్యవహరించిన రాయుడు తెలంగాణ నుంచి డిప్యుటేషన్పై రాక రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లకు స్థానచలనం, సర్కారు ఉత్తర్వులు. భారీ ఎత్తున జరిగిందనమాట నిన్న ఐపీఎస్ల బదిలీలు, అందుకే రాశారు. తర్వాత శేషాచలంలో పెద్ద పుష్ప, 100 కోట్ల ఎర్రచందనం విదేశాలకు. జగన్ ఏలుబడిలో సినీ ఫక్కీలో దోపిడీ, స్మగ్లింగ్ సులువుగా జరిగేలా మాస్టర్ ప్లాన్. ఉద్దేశపూర్వకంగా భద్రతా వ్యవస్థ నిర్వీర్యం. 5 ఏళ్లలో స్మగ్లర్లు దోచుకున్నది 8,000 టన్నులు. సర్కారు అమ్మిన దానికంటే ఇదే ఎక్కువ. పరిరక్షణలో జగన్ సర్కారు విఫలం, విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి. సో శేషాచలం అడవుల్లో పుష్ప సినిమా కంటే ఎక్కువగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. స్మగ్లింగ్ సులువుగా జరగాల ప్లాన్ చేశారని భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేశారంట, అదొకటి రాసుకొచ్చారు. ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ స్మగ్లింగ్ ఎవడో ఆపడు. అదిగో జగన్నాథుడి ఖజానా. నేడు తెరుచుకోనున్న పూరి ఆలయ రత్నభాండాగారం, రహస్య గదిలోకి వెళ్ళనున్న 16 మంది బృందం. బాగుంది. తర్వాత వ్యక్తిగత దాడులు వద్దు, అధికారంలో ఉన్నామని మనం కూడా దాడులు చేస్తే వైసీపీకి మనకు తేడా ఉండదు, అదే జరుగుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది జరుగుతుంది. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ అధికారం కోల్పోయినా టీడీపీ వాళ్ళని చంపేస్తున్నారు, కొడుతున్నారు. టీడీపీ వాళ్ళు అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవీగి వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారు, కొడుతున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు లాంటి జిల్లాల్లో జరుగుతోంది. నేను నిన్న ఆళ్ళగడ్డలో వీడియో చూశాక చాలా బాధ అనిపించింది. అంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారేంటి టీడీపీ వాళ్ళు అనిపించింది. వ్యక్తిగత దాడులు వద్దు అని చంద్రబాబు గారు చెప్తున్నారు, కానీ అక్కడ జరుగుతుంది. వైసీపీ వాళ్ళు చేసిందే మనము చేయొద్దు అని చంద్రబాబు గారు చెప్తున్నారు, కానీ జరుగుతున్నాయి. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం. అయితే ఇది కరెక్ట్. తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు ఆళ్ళగడ్డ విషయంలో. వైసీపీ వాళ్ళు అయితే కేసులు నమోదు చేయరు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు. అధికారంలోకి వచ్చామనే గర్వం వేడండి. పార్టీ ఆఫీసుకు రావడాన్ని సేవగా మంత్రులు చూడాలి. టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ. మంచిది. అలాగే చంద్రబాబు గారు నిన్న కాళ్ళు మొక్కొద్దు, ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు మొక్కుతున్నారు. ఎవరు కూడా నాకు కాళ్ళు మొక్కొద్దు, ఎవరైనా నాకు కాళ్ళు మొక్కితే నేను కూడా తిరిగి కాళ్ళు మొక్కుతాను. మనకి పెద్దలకు తల్లిదండ్రులకు మాత్రమే కాళ్ళు మొక్కే సాంప్రదాయం ఉంది, అందరినీ అలా కాళ్ళు మొక్కకూడదు, నన్ను ఎవరు కాళ్ళు మొక్కొద్దు అని చెప్పారనమాట. అలాగే నామినేటెడ్ పోస్టుల వివరాలు ఇవ్వండి. సాధారణ పరిపాలన శాఖ సర్క్యులర్ జారీ, రేపు ఉన్నతాధికారుల సమావేశంలో కీలక నిర్ణయం. నామినేటెడ్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది డేటా తీసుకుంటున్నారనమాట. అలాగే నేడు రేపు భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. పచ్చకామర్లోకి అంతా పచ్చగానే. బాబుకు తోక పార్టీ అనడం అవగాహన రాహిత్యం. జీవోకు క్లారిటీ ఇవ్వమనడం కొమ్ము కాయడమా? తల్లుల పక్షాన్ని నిలదీశాం కాబట్టే ప్రభుత్వ వివరణ. ప్రతి బిడ్డకు 15,000 అని జగన్ చెప్పడం నిజం. జలయజ్ఞం, సంపూర్ణ మద్య నిషేధం, ప్రత్యేక హోదా పైన ప్రచారం. వైసీపీపై షర్మిల మండిపాటు. అబ్కాస్లో ఆక్టోపస్, నిధులన్నీ కార్పొరేషన్ ఎండీ జల్సాలకే. జగన్ హయాంలో దొంగ బిల్లులతో సొమ్ములు స్వాహా. కేవలం జిరాక్స్ కాగితాలకే నెలకు 18 లక్షలు, 1.14 లక్షల సంస్థ నిధులతో సొంతానికి సెల్ ఫోన్. ఎండీ ఇంటికి పులస, రవాణాకే నెలకు 25,000. బా, ఏం వాడుకున్నారండి ఆప్కాస్ని. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అనేది అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అనే ఒక కార్పొరేషన్ని స్థాపించి దానికి అధికారికి బాధ్యతలన్నీ ఇచ్చి ఆ కార్పొరేషన్ నిధులను ఒక అధికారి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడంట. అడ్డగోలు నియామకాలు, కమిషన్లు తీసుకొని నిర్వహణ పేరుతో భారీగా తప్పుడు బిల్లులు పెట్టుకొని స్వాహా చేశాడంట. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఒకటి కాదండి, ఎంత అడ్డగోలుగా చేయాలో అంత అడ్డగోలుగా చేశారు. ఏం చెయ్యకూడదో అన్నీ చేశారు. నియామకాలు, వాళ్ళ అనుచరులకు వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళ పేర్ల మీద కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు రాసుకొని శాలరీలు డ్రా చేసుకున్నారు. సాక్షిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఏమో ప్రభుత్వం ఇటువంటి కార్పొరేషన్ల నుంచి శాలరీలు ఇచ్చారు. సాక్షి ఉద్యోగులు వాళ్ళు పనిచేస్తున్నది సాక్షి ఆఫీసుల్లో, వాళ్ళకి ప్రభుత్వం శాఖల నుంచి జీతాలు ఇచ్చారంటే ఇంక అంతకన్నా దారుణం ఉంటుందా?
వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పిఎలకి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులకి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారంటే ఇంక అంతకన్నా దారుణం ఉంటుందా? అదే జరిగింది. ప్రజాధనం అత్యంత దారుణంగా పంచిపెట్టారు. చాలా దారుణాలు జరిగాయి. వేల కోట్లు కొట్టేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ. ఆప్షన్ 3లో కాంట్రాక్టర్ల కుమ్ముడు. వైసీపీ నేతలు అస్మదీయుల దందా. పనులు ప్రారంభించకుండానే అడ్వాన్సులు. సో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట వైసీపీ వాళ్ళు పెద్దగా వ్యాపారం చేశారు. స్థలాలు ఇవ్వడము వ్యాపారమే, నిర్మాణం పేరిట వ్యాపారమే. అదొకటి రాశారు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే మంచికి రాష్ట్రంలో స్పీడ్ బ్రేకర్లు లేవు. అక్షయ పాత్ర ద్వారా మళ్ళీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు. కోలనకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. మంచిదే. నా కాళ్ళకు దండం పెట్టద్దు, ఆ సంస్కృతి పోవాలి. ఎవరైనా నా కాళ్ళకు దండం పెడితే నేను తిరిగి పెడతా. తర్వాత వినతులపై ఫోకస్. ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి. మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల విలువ. నెల రోజుల్లోనే కుప్పలు తెప్పలుగా అభ్యర్థనలు. ప్రతి ఒక్కటి స్క్రూటినీని పరిష్కారానికి ప్రాధాన్యత. సో ఇక్కడ వినతులు తీసుకుంటున్నారు. ఇది ఒకటి మంచి విషయం అండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా. గత ప్రభుత్వం అసలు వినతులు స్వీకరించే వాళ్ళు కాదు. ఆ 1902 అనేది పెట్టారు కానీ, జగనన్నకు చెబుదామని కాల్ సెంటర్ పెట్టారు కానీ అది కూడా సరిగ్గా పనిచేసేది కాదు. తర్వాత వరద జలాలేవి బోసిపోతున్న శ్రీశైలము సాగరం. తర్వాత పురప్రక్షాళన. పారిశుధ్యం మంచినీటి క్లోరినేషన్పై సీఎం చంద్రబాబు ఆరా. పల్నాడులో డయేరియా నియంత్రణపై మంత్రి నారాయణతో భేటీ. మంచిది. కృత్రిమ మేధాతో ఆదాయ మార్గం ఎలా? బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో మంత్రి లోకేష్ చర్చలు. భేటీ. వివిధ రంగాల్లోని ఏఐ వినియోగంపై చర్చ. ఉమ్మడి అజెండాతో కలిసి పనిచేసే ఆలోచన అంట. సో కృత్రిమ మేధాతో ఆదాయ మార్గాన్ని చూస్తున్నారంట. తర్వాత అడవిలో అక్షర యజ్ఞం. పిల్లల కోసం బడులు కట్టుకుంటున్న గిరిజనులు. అల్లూరు జిల్లాలో 408 స్కూళ్లకు భవనాలు లేవు. తాజాగా తంగెళ్లబంద గిరిజనపల్లెలో బడి నిర్మాణం. ఇదిగోండి, సొంతంగా వాళ్ళే స్కూల్ కట్టుకుంటున్నారంట గిరిజన ప్రాంతాల్లో. అనంతగిరి అడవుల మధ్య ఓ కొండపై గిరిజన కుగ్రామం. ఆ గూడానికి ఒక దారి ఉండదు, తోడు ఉండదు. ఆ గిరిజన పల్లెకు ఏళ్లు తరబడి అవే కష్టాలు, అవే వ్యతలు. చదువు అంటే తెలియని అమాయకులు. చిరిగిపోయిన బట్టలు, చింపురు జుట్లు, భవిష్యత్ కండ్ల ముందే కనిపిస్తోంది. అలాంటి అడవి బిడ్డల జీవితాల్లో కన్నబిడ్డల ఆసక్తి చూసి తల్లిదండ్రులు అక్షరకాంతులు నింపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని లోతట్టు గిరిజన పల్లెల్లో అక్షర యజ్ఞానికి పునాదులు వేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక యజ్ఞమే చేస్తున్నారంట. చూసారా, ఈ అటవీ గ్రామాలు వెళ్ళాలి, బాగుంటుంది. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ బాగుంటాయి. సో అవి ఆంధ్రప్రభలో ఇచ్చిన వార్తలు అన్నమాట. తర్వాత 5 ఏళ్ల నిర్లక్ష్యం, వేల కోట్ల భారం. పోలవరం ఎడవ కాలంలో పట్టించుకొని సర్కారు 1% కూడా పనులు చేయలేదు. 657 కోట్ల పనులు. తాజా భారం 2049 కోట్లు. పోలవరం ఎడమ కాలువ లైనింగ్ కాంక్రీట్ పనులు తవ్వకానికి సంబంధించి 5 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి 657 కోట్లతో అవ్వాల్సిన పనులు 2000 కోట్లకు పెరిగాయంట అంచనాలు. ఎంత దారుణం అండి. 60.41 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత. ఓకే. రాష్ట్రంలో వానలు ఎక్కువే. ఖరీఫ్లో ఇప్పటి వరకు 38% అధికం. 21 జిల్లాల్లో సాధారణం కంటే మించిన వర్షపాతం. వర్షం ఎక్కువే పడుతుందిలే. వర్షం నాన్ స్టాప్గా పడుతున్నాయి. వైకాపా హయాంలో సిఆర్డీఏ పరిధి కుదింపు. అమరావతిపై కక్షగట్టి దశల వారీగా తగ్గించిన జగన్. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కూటమి ప్రభుత్వం. సో సిఆర్డీఏని ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు. రాబడి 483 కోట్లు, ఖర్చు 655 కోట్లు. రోజువారీ ఆర్థిక పరిస్థితి ఇది. నాటి జగన్ సర్కారు తీరే కారణం. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్. రాబడేమో 483 కోట్లు, ఖర్చు 655 కోట్లు అంట. రాష్ట్రంలో రోజుకి జరుగుతుందంట ఇది. సరే, ఇవి కీలకమైన అంశాలన్నీ చెప్పుకున్నాము. 4 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు ఇవి. సో ఇంకా కీలకమైన అంశాలని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మనం ఉన్నదన్నట్టు డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టార్టప్ ఐడియా ఒకటి బాగుంది. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. అది న్యూస్ ఛానల్ రిలేటెడ్, మన యాప్ రిలేటెడ్ కాదు. అది వేరే, అవుట్ ఆఫ్ దిస్ వేరే. థ్యాంక్ యూ.